హలో అండి, నమస్తే. నేను ఉమా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను బిగినర్స్, ఫీడ్ చేసే మదర్స్, హెవీ బస్ట్ లేదా సాగి బస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ తక్కువ బస్ట్ ఉన్న వాళ్ళు, సో ఎవరు ఏ బ్రాస్ యూస్ చేయాలన్నది ఈ వీడియోలో నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ వాటికి సంబంధించిన కొన్ని బ్రాస్ కూడా షేర్ చేస్తాను. అండ్ దీంతో పాటు మనం శారీ బ్లౌజెస్ వేసుకునేటప్పుడు ఏ నెక్ తో ఏ బ్రా యూస్ చేయాలన్నది ఈ టాపిక్ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందండి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు యూజ్ అయిందా లేదా అన్నది కూడా నాతో షేర్ చేయండి. సో వీడియో లెంతీగా ఉంది కదా అని చెప్పి స్కిప్ మాత్రం చేయకండి, ఎందుకంటే నేను ప్రతి పాయింట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో పదండి మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్లో వచ్చే ఏ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో విమెన్ లైఫ్ లో లాంజరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు మనం యూజ్ చేసే బ్రాస్ కూడా కరెక్ట్ వేలో చూస్ చేసుకోకపోతే, మీ సైజ్ కాకపోయినా, లేకపోతే మీ బాడీ టైప్ కి లేదా మీ బ్రెస్ట్ కి సెట్ అవ్వకపోయినా దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ బ్రా మనకి సెట్ అవుతుందా లేదా అన్నది చూసుకొని అప్పుడు మాత్రమే తీసుకోవాలన్నమాట. ఏదో బాగుంది కదా అని మీ బాడీకి సెట్ అవ్వకపోయినా తీసుకుంటే బ్యాక్ పెయిన్ లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనకి బ్రాస్ లోనే చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఒక డ్రెస్ కి ఒక్కొక్కటి సెట్ అయ్యేటట్టు బ్రాస్ ఉంటాయి అనమాట. ఇలా చాలా టైప్స్ ఉంటాయి మనకి, లైక్ పుషప్ బ్రాస్, నర్సింగ్ బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్, మినిమైజర్, స్ట్రాప్లెస్, బ్రాలెట్, కామీ బ్రాస్, బిగినర్స్ బ్రాస్, ప్లస్ సైజ్, హై సపోర్ట్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. అందరికి అన్ని సెట్ అవ్వవు. మీ బాడీకి ఏది సెట్ అవుతుంది, ఇప్పుడు మీరున్న పొజిషన్ కి ఏది సెట్ అవుతుంది అన్నది ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి బిగినర్స్ బ్రా. ఇది 13 years అంటే టీనేజర్స్ స్టార్ట్ చేయాల్సినవి అనమాట. సో టీనేజర్స్ కి ఈ బిగినర్స్ బ్రా అనేది యూజ్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తారు కదా. సో మరి ఈ బిగినర్స్ బ్రా ఎప్పుడు ట్రై చేయాలి, అది మీకు ఎలా తెలుస్తుందంటే, నిప్పుల్ బయటికి కనిపిస్తుంది అన్నప్పుడు, లేదంటే ఎర్లీ బ్రీస్ట్ డెవలప్మెంట్, అది కాకుండా బాడీ హగ్గింగ్ అవుట్ ఫిట్ వేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది. సో అలాంటి టైంలో బిగినర్స్ బ్రా అనేది యూజ్ చేయాలి. సో ఆ బిగినర్స్ బ్రా వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట మీకు. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా షయవేలో తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా షయవేలోనే షాప్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూస్తే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో బిగినర్స్ ఏంటంటే బ్రాస్, వైర్స్ అట్లాంటివి ఉన్న వేసుకోవడానికి ఇబ్బంది పడతారు స్టార్టింగ్ లో. సో ఇదేంటంటే లైక్ మనకి టీ షర్ట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అనమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది. దీనికి ఎక్కడ వైర్స్ కానీ బాడీకి గుచ్చుకునేలా స్టిచెస్ కానీ అలా ఉండవు. సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. దీనికి హుక్ అట్లా ఏమి ఉండదు. డైరెక్ట్ మనం టీ షర్ట్ ఎలా వేసుకుంటాం అలాగే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే లోపల చాలా సాఫ్ట్ మెటీరియల్. ఇది ఒక్క ఫ్యాబ్రికే కాకుండా లోపల చాలా లైక్ కాటన్ పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అంత సాఫ్ట్ గా ఉంటుంది. మీరు ఏదో కొత్తగా వేస్తున్నట్టు ఆ ఫీలింగ్ అయితే రాదు. సో బిగినర్స్, టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బ్రాస్ తో స్టార్ట్ చేయాలన్నమాట. వీటిని బిగినర్స్ బ్రాస్ అంటారనమాట. సో ఇది నేను షయవేలో తీసుకున్నానని చెప్పాను కదా, దీంట్లో చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ టీనేజర్స్ దీంతో పాటు ఇంకా ఏ టైప్ బ్రాస్ వేసుకోవచ్చు అంటే బిగినర్స్ బ్రా, ట్రైనింగ్ బ్రా, టీన్ బ్రా, క్యామిస్, ఇంకా క్యామ్సోల్ విత్ బిల్ట్ ఇన్ బ్రా. సో ఇదేంటంటే మనకి క్యామిస్ లాగే ఉంటుంది, పైన వరకు బస్ట్ వరకు బ్రా లాగా అనిపిస్తుంది, మిగతా అంతా కూడా క్యామిసోల్ స్టైల్ ఉంటుంది అనమాట. సో ఇవి కూడా చాలా బాగుంటాయి టీనేజర్స్ కి. నెక్స్ట్ బ్రీస్ట్ ఎక్కువ సాగ్ అయిన వాళ్ళు, లేదంటే హెవీ బ్రీస్ట్ ఉన్న వాళ్ళు మౌల్డెడ్ బ్రాస్, మినిమైజర్ బ్రాస్, ఫుల్ కవరేజ్, ఎం ఫ్రేమ్, ఎక్స్ ఫ్రేమ్ ఇలాంటి టైప్ బ్రాస్ యూస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీకు హెవీ బ్రీస్ట్ ఉన్నా లేదంటే బ్రీస్ట్ ఎక్కువ సాగ్ అయి ఉన్నా కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మీకు మంచి సపోర్ట్ ఇస్తాయి. సో దీనికి సంబంధించింది కూడా నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇది కూడా నేను షయవేలో తీసుకున్నాను. ఇదేంటంటే మౌల్డెడ్ బ్రా అనమాట. ఇదేంటంటే మీకు హెవీ బ్రీస్ట్ ఉంటే మినిమైజ్ చేస్తుంది, నీట్ గా హోల్డ్ చేస్తుంది. అండ్ సాగి బ్రీస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. లిఫ్ట్ చేసి మంచి సపోర్ట్ ఇస్తుంది అండ్ కంఫర్ట్ గా ఉంటుంది. సో దీని షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది. క్లీవేజ్ దగ్గర ఇలా సెపరేషన్ పార్ట్ దగ్గర కూడా ఇలా మీకు కవర్ చేసి ఉంటుంది అనమాట. అండ్ లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో ఎలాంటి కప్స్, ఎలాంటి వైర్స్ అయితే ఉండవు. మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదు. ఇది 2 layers ఉంటుంది. అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర నీట్ గా సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇది బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి 3 హుక్ ఉంటుంది. ఎవరికైతే హెవీ అండ్ సాగి బ్రీస్ట్ ఉంటాయో, ముఖ్యంగా హెవీ బ్రీస్ట్ ఉన్న వాళ్ళకైతే 3 హుక్ ఉన్నది తీసుకోండి. బ్యాక్ ఎక్కువ మంచి సపోర్ట్ ఉంటుంది అనమాట. సో ఇది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ నుంచి నేను మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇవి నా దగ్గర ఒక 6 to 7 ఉంటాయి అనమాట. అన్ని ఎక్కువ కలెక్షన్ పెట్టుకుంటాను. దీంతో కంఫర్ట్ అంత బాగుంది. సో ఒక్కటైనా ట్రై చేసి చూడండి. చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు బ్రీస్ట్ ఎందుకు సాగ్ అవుతుంది అని చెప్పి. సో ఇదేంటంటే జెనెటిక్
జెనెటిక్స్, లైఫ్ స్టైల్, ఏజ్ అంటే 30కి మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఈ బ్రీస్ట్ అనేది సాగ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడము, బ్యాడ్ పోస్చర్ అంటే సరిగ్గా కూర్చోకపోతే అంటే ఇలా బెండ్ అవుతున్నట్టు కూర్చుంటే బ్రీస్ట్ అనేది సాగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా సాగి అండ్ హెవీ బ్రీస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏ బ్రా అయినా మీరు యూస్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపించిన దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్ అందరూ అడుగుతున్నది ఏంటంటే హెవీ బ్రీస్ట్ వాళ్ళు ప్యాడెడ్ యూస్ చేయకూడదా అని చెప్పి. యూస్ చేయొచ్చండి, బట్ లైట్ ప్యాడెడ్ యూస్ చేయాలన్నమాట. మీకు హెవీ బ్రీస్ట్ ఉన్నప్పుడు ప్యాడెడ్ యూస్ చేయడం వల్ల మీకు నిప్పిల్ కవర్ అవుతుంది, మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే మీరు లైట్ ప్యాడెడ్ తీసుకోవాలన్నమాట. హెవీ ప్యాడెడ్ అయితే ఆల్రెడీ మీ బ్రీస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఇంకా ఎక్కువ చేసి చూపిస్తుంది. సో లైట్ ప్యాడెడ్ యూస్ చేయండి. నెక్స్ట్ స్మాల్ బ్రీస్ట్ ఉన్న వాళ్ళు ఎలాంటివి యూస్ చేయాలి అంటే లైక్ మరీ తక్కువ ఉన్న వాళ్ళు మాకు కొంచెం బ్రీస్ట్ ఉంటే బాగుండు అలా అనుకుంటారు కదా, కొంచెం డ్రెస్సెస్ పైనకి నీట్ గా కనిపిస్తుంది అని చెప్పి. అంటే లైక్ మరీ ఫ్లాట్ గా ఉన్నప్పుడు కొంచెమైనా బ్రీస్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే పుషప్ బ్రా యూస్ చేయాలన్నమాట. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. పుషప్ బ్రాస్ ఏంటంటే బ్రీస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే అండ్ మంచి లుక్ తో కనిపిస్తుంది అనమాట. మీరు ఏదైనా డ్రెస్ వేసుకున్నా లేదంటే శారీస్ కానీ ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మీకు కొంచెం బస్ట్ ఉన్నట్టు రౌండ్ గా నీట్ గా మౌల్డ్ చేసి మీకు ఎక్కువ బ్రెస్ట్ ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. పుషప్ బ్రాస్ అంటే ఇవేనండి. సో ఇవేంటంటే హెవీ బ్రీస్ట్ వాళ్ళకి ఎక్కువ అయితే సెట్ అవ్వవు. అయితే నార్మల్ గా లేదంటే మరీ ఫ్లాట్ గా ఉంటుంది కదా, అంటే పూర్తిగా బస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ఇది హెవీ ప్యాడెడ్ ఉంటుంది అండ్ క్లీవేజ్ దగ్గర కూడా నీట్ గా కవర్ చేస్తుంది అనమాట. దానికి సెపరేట్ చేసి అలా అందంగా చూపిస్తుంది. సో ఇది లోపల వచ్చేసి ఇలా ఉంటుంది, దేనికి దానికి కప్పు సెపరేట్ ఉంటుంది అనమాట. కింద వచ్చేసి ఇలా వైర్ ఉంటుంది అనమాట మొత్తము. సో ఇది మొత్తం లైక్ ఒక కప్ లాగా స్టిక్ అయిపోతుంది అనమాట, మీ బస్ ని హోల్డ్ చేస్తుంది. హెవీ ప్యాడెడ్ ఉంటుంది కాబట్టి మీకు నీట్ గా షేప్ కూడా తెలుస్తుంది అనమాట. సో పుషప్ బ్రాస్ ఏవైనా మీకు ఈ వైర్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. ఈ స్ట్రాప్స్ వచ్చేసి ఇలా పల్చగా ఉంటాయి. సో హెవీ బ్రీస్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం స్ట్రాప్స్ లావుగా ఉన్న తీసుకోవాలి. ఎక్కువ బస్ట్ లేని వాళ్ళకైతే ఈ స్ట్రాప్స్ అయితే ఇనఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ బ్రాస్, అంటే ఎవరైతే ఫీడ్ చేసే మదర్స్ ఉంటారో వాళ్ళకి ఇది యూస్ అవుతుంది అనమాట. సో ఇది చాలా మందికి ఆప్షనల్ అనుకుంటారు, బట్ నేనేంటంటే ఖచ్చితంగా ఇది రికమెండ్ చేస్తాను, యూస్ చేయమని చెప్తాను. ఎందుకంటే అంటే మీకు డెలివరీ తర్వాత మీ బ్రీస్ట్ కూడా కొంచెం సైజ్ ఎక్కువ అవుతుంది అనమాట. సాగ్ అవ్వడం కానీ మీరు ఫీడ్ చేస్తున్నప్పుడు బస్ట్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నార్మల్ వాటితో కంపేర్ చేస్తే ఇవేంటంటే మీకు సపోర్ట్ బాగుంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. మిగతా వాటితో మనం రెగ్యులర్ గా యూస్ చేసే వాటితో కంపేర్ చేస్తే ముఖ్యంగా మీరు ఫీడ్ చేసే టైంలో మీకు చాలా కంఫర్ట్ గా అనిపిస్తాయి అనమాట. అండ్ మనం ఫీడ్ చేస్తున్నప్పుడు బ్రీస్ట్ అనేది సాగ్ అవుతుంది. సో ఇలా ఎక్కువ సాగ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఫీడ్ చేస్తున్న టైంలో ఈ నర్సింగ్ బ్రాస్ అనేది యూస్ చేయడం మంచిది అనమాట. ఎక్కువ సాగ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మీరు ఫీడ్ చేయడానికి కూడా మీకు ఇక్కడ ఒక హుక్ లా ఉంటుంది అనమాట, అది తీసి మీరు ఫీడ్ చేయొచ్చు. నేను ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. సో చాలా మంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, బట్ నేనైతే మీరు బయటకు వెళ్ళినా ఫీడ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఆ టైంలో మీకు ఎక్కువ బ్రాస్ యూస్ చేయాలనిపించకపోవచ్చు, పర్టికులర్ గా తెలియదు అనమాట. మీకు కంఫర్ట్ గా ఉంటుంది, మీ బేబీకి ఫీడ్ చేయడానికి బాగుంటుంది అండ్ బ్రీస్ట్ కూడా ఎక్కువ సాగ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ బ్రా. దీంట్లో కూడా ఏంటంటే మనకి లో ఇంపాక్ట్, హై ఇంపాక్ట్, మీడియం ఇంపాక్ట్ ఇలా 3 ఉంటాయి అనమాట. స్పోర్ట్స్ బ్రా అంటే అందరికి తెలిసిందే, జిమ్ కి వెళ్ళేటప్పుడు లేదా వర్కౌట్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు ఇలా మనం యూస్ చేయాలి. ఎందుకు యూస్ చేయాలి అంటే బ్రీస్ట్ కి మంచి సపోర్ట్ ఉంటుంది అనమాట. స్పోర్ట్స్ బ్రా అన్నది మీరు వర్కౌట్ చేసే టైంలో ఇది కంపల్సరీ యూస్ చేయాల్సిన థింగ్ అనమాట. మీరు అవాయిడ్ చేయడానికి లేదు. మీరు యోగా వరకు అవాయిడ్ చేసినా కూడా మీరు హెవీ ఏవైనా రన్నింగ్ గానీ, జాగింగ్ గానీ, లేదంటే జిమ్ కి వెళ్ళినా ఇలాంటి టైంలో మాత్రం మీరు ఇది కంపల్సరీ యూస్ చేయాలన్నమాట. సో ఈ స్పోర్ట్స్ బ్రాలోనే చెప్పాను కదా 3 టైప్స్ ఉంటాయి. లో ఇంపాక్ట్ బ్రాస్ ఏంటంటే మీరు యోగా, మెడిటేషన్, స్ట్రెచెస్, వాకింగ్ ఇలాంటి వాటికి లో ఇంపాక్ట్ బ్రాస్ అన్నవి యూజ్ అవుతాయి అనమాట. అండ్ మీడియం ఇంపాక్ట్ ఉన్నవి ఏంటంటే సైక్లింగ్, హైకింగ్, డాన్సింగ్ లైక్ జుంబా అలాంటివన్నీ చూస్ చేసుకుంటారు కదా కొంతమంది. అలాంటప్పుడు ఈ మీడియం ఇంపాక్ట్ అన్నది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లోనే హై ఇంపాక్ట్ బ్రాస్ కూడా ఉంటాయి. ఇవేంటంటే రన్నింగ్, టెన్నిస్, స్కిప్పింగ్, ట్రెక్కింగ్ ఇలాంటివన్నీ కొంచెం హెవీగా ఉన్నవి ఏవైనా చూస్ చేసుకునేటప్పుడు, అంటే ఎక్కువ మీరు అందులో కష్టపడాల్సి ఉన్నప్పుడు ఈ హై ఇంపాక్ట్ అన్నది మీకు యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ బ్రా. సో ఈ స్లీప్ బ్రా ఉంటుంది అన్నదే చాలా మందికి తెలియదు అనమాట. సో చాలా మంది పడుకునేటప్పుడు బ్రా అయితే యూస్ చేయరు, 90% యూస్ చేయరు నాకు తెలిసి. బట్ ఏంటంటే కొంతమందికి హెవీ బ్రీస్ట్ ఉన్న వాళ్ళకి ఆర్ కొంతమందికి బ్రా లేకుండా పడుకోవడం కూడా ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిని స్లీప్ బ్రాస్ అంటారనమాట. సో పడుకునేటప్పుడు మనకి కంఫర్ట్ గా ఉండాలి కదా, మరి బ్రాస్ ఎందుకు
అంటే ఇది మీకు అలాగే ఉంటుంది, మంచి సపోర్ట్ అంటే బ్రాలా ఉంటుంది, మంచి కంఫర్ట్ ఉంటుంది అనమాట వీటిలో. సో మీరు చూస్తే బ్రీచ్ ని మోల్డ్ చేయడానికి ఇలా షేప్ కూడా ఉంటుంది. బ్యాక్ అయితే ఎలాంటి హుక్ ఏమీ ఉండదు అనమాట. అండ్ కింద వచ్చేసరికి ఇక్కడ వేస్ట్ దగ్గర వేస్ట్ బ్యాండ్ లా ఉంటుంది. అండర్ బస్ట్ ఈ బ్యాండ్ హోల్డ్ చేస్తుంది అనమాట. ఇవి లైక్ క్యామిస్ లాగే ఉంటాయి, బట్ ఏంటంటే మీ బ్రీచ్ ని హోల్డ్ చేయడానికి ఇలా షేప్ ఉంటుంది అనమాట. స్పెసిఫిక్ గా మీరు స్లీప్ బ్రాస్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా ఉంటాయి అనమాట. దీంట్లోనే మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. సో ఒకటి రెండు ఇలాంటివి పెట్టుకుంటే మీరు ఏమైనా నైట్ వేర్ వేసుకున్నా, నైటీస్ వేసుకున్నా దానిపైనకి ఇవి యూస్ చేయడానికి బాగుంటుంది. సో ఇదేంటంటే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఇది మంచి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అండి. దీంట్లో వైర్స్ ఎలాంటి మీకు ఇబ్బంది పెట్టేవి ఏవి ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉండవు. సో చాలా మంది వాళ్ళ సైజ్ ఎలా చూస్ చేసుకోవాలన్నది కూడా తెలియకుండా ఉన్నారు ఇప్పుడు. సో అలా సైజ్ మీది మీరు కాకుండా వేరే సైజ్ ఏదైనా అంటే టైట్ గా ఉండేది లేదా లూజ్ గా ఉన్నది చూస్ చేసుకుంటే మీరు బ్రా వేసుకుని కూడా యూజ్ ఏమి ఉండదు అనమాట. సో మరి సైజ్ ఎలా తెలుసుకోవాలంటే నేను లాస్ట్ లో స్క్రీన్ రికార్డ్ యాడ్ చేస్తాను చూడండి. సో అది కూడా మీకు ఒకవేళ డౌట్ ఉంటే షయావేలో డైరెక్ట్ గా వెళ్ళి మీరు షయావే బ్లాగ్ కూడా ఉంటుంది, దాని డీటెయిల్స్ ఇస్తాను. సో అది మీరు చదివితే కూడా మీకు డీటెయిల్ గా తెలుస్తుంది అనమాట బ్రాస్ గురించి, సైజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎవరు ఎలాంటివి చూస్ చేసుకోవాలి అన్నది. అండ్ షయావేలో మీరు షాప్ చేయాలనుకుంటే మీకు సిఓడి ఆప్షన్ ఉంది అండ్ 15 days ఈజీ ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎవరు ఎలాంటి బ్రాస్ చూస్ చేసుకోవాలన్నది మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మరి శారీ బ్లౌజెస్ తో ఆర్ ఎనీ అదర్ డ్రెస్సెస్ తో ఎలాంటి బ్రాస్ యూస్ చేయాలన్నది నేను అది కూడా మీకు కొన్ని చూపిస్తాను. అండ్ ఏ నెక్ తో ఏ వేసుకోవాలన్నది కూడా నేను క్లియర్ కట్ గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి హై నెక్ అనమాట. హై నెక్ బ్లౌజెస్ మీరు వేసుకునేటప్పుడు ప్యాడెడ్ గానీ మౌల్డెడ్ గానీ ఈ రెండిట్లో ఏదైనా బ్రా మీరు యూస్ చేయాలి. ఇవేంటంటే మీ బ్రీచ్ ని రౌండ్ గా లాక్ చేసి నీట్ గా చూపిస్తాయి అనమాట. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. ప్యాడెడ్ బ్రా అయితే ఇదన్నమాట. సో ఇది హెవీ బ్రీస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఎక్కువ మందం ఉంటుంది అనమాట, మరీ ఎక్కువ అయితే ఉండదు. సో హెవీ బ్రీస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం లైట్ ప్యాడెడ్ యూస్ చేసుకోండి, లేదంటే మౌల్డెడ్ బ్రాస్ యూస్ చేయొచ్చు. ఒకవేళ మీకు బ్రీస్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు ఇలాంటివి యూస్ చేయొచ్చు అనమాట. ప్యాడెడ్ బ్రా అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, ఇది మొత్తం ప్యాడ్ ఉంటుంది అనమాట రెండు వైపులా, చాలా సాఫ్ట్ ఉంటుంది. దీంట్లో మీ నిప్పులు కూడా ఎక్స్పోజ్ అవ్వదు. అండ్ ఈ స్ట్రాప్స్ రిమూవబుల్ స్ట్రాప్స్ అనమాట. సో మీరు ఇది మల్టిపుల్ వేలే యూస్ చేసుకోవచ్చు, క్రాస్ గా వేసుకోవచ్చు, లేదంటే ఇవి తీసేసి ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు వేరే వేరే బ్లౌజెస్ కి కూడా యూస్ అవుతాయి. నేను నెక్స్ట్ అది కూడా చెప్తాను. సో ప్యాడెడ్ బ్రా అయితే ఇది. దీంట్లో బ్యాక్ వచ్చేసి మనకి నార్మల్ గా ఈ సేమ్ కలర్ ఇస్తారు కదా స్ట్రాప్, దీనికి ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఇచ్చారనమాట. సో నేను ఈ ట్రాన్స్పరెంట్ ఎప్పుడు వేసుకోవాలి, బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ ఉండేవి ఎప్పుడు వేసుకోవాలన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డీప్ వీనెక్. ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నాయి కదా డీప్ వీనెక్. సో దీనికి ఏంటంటే పుషప్ బ్రా గానీ లేదంటే ప్లంజ్ బ్రా అని ఉంటాయి. సో ఇది మీరు యూస్ చేయాలన్నమాట. ఇక్కడ నేను పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. నేను పుషప్ బ్రా మీకు ఆల్రెడీ చూపించే ఉన్నాను. సో ఇవి దీనికి బాగా సెట్ అవుతాయి అనమాట. ఇది మీ క్లీవేజ్ ని క్లియర్ చేస్తుంది అనమాట. బస్ట్ అంతా క్లమ్జీగా కాకుండా ఈ బస్ట్ ని సెపరేట్ చేసి ఆ వీనెక్ కి నీట్ గా సపోర్ట్ చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్ నెక్, అంటే మనం బ్రాడ్ గా వేసుకుంటాం కదా అలాంటి బ్లౌజెస్ తో బాల్కోనెట్ బ్రాస్ అని ఉంటాయి. సో ఇవి యూస్ చేయాలన్నమాట. సో ఇవి ఏంటంటే ఈ బ్రాకి బ్రా స్ట్రాప్స్ అనేవి చాలా వైడ్ గా ఉంటాయి. మనకి నార్మల్ గా ఇక్కడికి ఉంటాయి కదా, అవి ఏంటంటే ఇక్కడ వరకు ఉంటాయి అనమాట. సో మీరు వైడ్ నెక్ వేసుకునేటప్పుడు అవి మీకు బయట కనిపించకుండా ఉంటాయి అండ్ నీట్ గా సపోర్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. బాల్కనెట్ బ్రా అంటే ఇదేనండి. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇదేంటంటే మీరు ఇక్కడ చూస్తే వీటి స్ట్రాప్స్ వైడ్ గా ఉంటాయి. నార్మల్ గా బ్రాస్ కి అయితే ఇక్కడ ఉన్నట్టుంటాయి కదా, ఇవేంటంటే ఈ చివరికి ఉన్నట్టు ఉంటాయి అనమాట. దీనివల్ల మీ నెక్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, అంటే బయటకి బ్రా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇలా ప్యాడెడ్ ఉంటుంది అనమాట మీకు నీట్ గా. అండ్ కిందకి వచ్చేసి వైర్ సపోర్ట్ ఉంటుంది. ఇది లోపల ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంది, కింద ఇదంతా వైర్ ఉంటుంది, పైన ప్యాడెడ్. అండ్ ఇది వచ్చేసి 2 హుక్ అనమాట. అండ్ ఈ బ్యాక్ అంతా కూడా చాలా నీట్ గా ఉంది. సో మీరు నా బ్రా కలెక్షన్ ఎక్కువ చూస్తే ఎక్కువ న్యూడ్ కలర్స్, గ్రీన్ కలర్ ఇలాంటివి తీసుకుంటాను. సో ఇవి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు అన్ని డ్రెస్సెస్ పైనకి సెట్ అయిపోతాయి అనమాట. మీరు ఏ డ్రెస్ పైనకి అది కాకుండా ముఖ్యంగా వైట్ వేసుకునేటప్పుడు చాలా మంది కామన్ గా చేసేది ఏంటంటే వైట్ వేసేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల ఇంకా అది బాగా కనిపిస్తుంది. సో అలా కాకుండా న్యూడ్ అంటే న్యూడ్ అనే
అనేది అందరికి ఒకటే కాదు. ఇప్పుడు నా స్కిన్ కి ఇది సెట్ అవుతుంది, బట్ కొంచెం బ్రౌన్ షేడ్ ఉన్న వాళ్ళకి ఇది సెట్ అవ్వకపోవచ్చు, అది వాళ్ళకి న్యూడ్ కాకపోవచ్చు. సో మీ స్కిన్ టోన్ కి దగ్గరగా ఏవైతే ఉంటాయో అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు అన్ని డ్రెస్సెస్ పైనకి సెట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ కూడా మనకి ఇక్కడ వైడ్ గా ఉంటుంది కదా, దీనికి కూడా బాల్కనట్ బ్రాస్ లేదంటే స్ట్రాప్లెస్ బ్రాస్ లేదంటే ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ ఉంటాయి కదా, నేను ఇందాక చూపించాను కదా, అలా అంటే స్ట్రాప్స్ మార్చుకునేలాగా ఏదైనా మీరు తీసుకుంటే ఈ ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మీరు వైడ్ నెక్ గానీ బోట్ నెక్ గానీ ఇలా వేసుకునేటప్పుడు మీకు స్ట్రాప్స్ కనిపించిన పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ట్రాన్స్పరెంట్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అనమాట. సో ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది. మనకి శారీ బ్లౌజెస్ అంటే లైక్ మగ్గం బ్లౌజెస్ అలాంటివి చూస్ చేసుకుంటాం కదా, మీకు ఆల్రెడీ దాంట్లో కప్స్ వచ్చేసి ఉంటే బ్రా అనేది అవాయిడ్ చేయొచ్చు, లేదంటే మీరు బాల్కనెట్ బ్రా యూస్ చేయాలన్నమాట. ఇలా స్వీట్ హార్ట్ నెక్స్ ఉన్నవి ఇదేంటంటే పర్టికులర్ గా ఆ స్టైల్ కి స్వీట్ హార్ట్ నెక్ కి ఈ బాల్కనెట్ బ్రా కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అనమాట. సో ఈ రెండు సిలవేట్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి మీకు కరెక్ట్ గా ఆ స్టైల్ కి ఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హాల్టర్ నెక్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. సో దానికి ఏంటంటే మనం నార్మల్ గా వేసినట్టు వేసేస్తే అయిపోదు కదా. సో దీనికి ఏంటంటే స్ట్రాప్లెస్ బ్రాస్ ఉంటాయి కదా, అంటే మీరు స్ట్రాప్స్ తీసేసి వేసుకోవచ్చు, అలాంటివైనా యూస్ చేయొచ్చు, లేదంటే బ్రా విత్ మల్టీవే స్ట్రాప్స్ ఉంటాయి, అంటే మీరు ఇలా క్రాస్ గా కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా. మీరు స్ట్రాప్స్ తీసేటట్టు ఉంటే చాలు, ఇలా క్రాస్ గా వేసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీరు వేసుకున్న స్టైల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్లెస్ బ్లౌజ్. ఇది అందరికి కంఫర్ట్ కాదు, బట్ కంఫర్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు కదా. వీళ్ళేంటంటే స్టిక్ ఆన్ బ్రాస్ అంటే బూబ్ కి స్టిక్ చేసేటట్టు ఉంటాయి అనమాట. అవి నేను ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి, అవైనా యూస్ చేయొచ్చు, లేదంటే బ్యాక్లెస్ ఉంటాయి కదా, బ్యాక్లెస్ బ్రాస్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు బ్యాక్ స్ట్రాప్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కదా, అదైనా యూస్ చేయొచ్చు అనమాట. ఇదేంటంటే సో ఈ బ్రాక్ ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ ఇలా స్ట్రాప్ ఏమి ఇవ్వలేదు, వెనక సపోర్ట్ అయితే ఏమి ఇవ్వలేదు. దీనికి ఏమి ఇచ్చారంటే బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ స్ట్రాప్ ఉండేది ఇచ్చారనమాట. మీకు బ్యాక్ నార్మల్ గా పెట్టుకునేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. సో దీని వల్ల ఏంటంటే మీరు బ్యాక్ లెస్ వేసుకునేటప్పుడు, లేదంటే బ్యాక్ చాలా మంది చాలా డీప్ గా పెట్టుకుంటారు, చాలా తక్కువ 3 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ట్రాన్స్పరెంట్ స్ట్రాప్ ఉండేది బ్యాక్ సైడ్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ షోల్డర్ స్టైల్ కూడా మీకు తెలిసే ఉంటుంది, లేదంటే మీకు ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. స్ట్రాప్లెస్ బ్రాస్, ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ ఉండేవి ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా మనం మార్చుకునేటట్టు ఉంటాయి కదా అవి, లేదంటే ట్యూబ్ బ్రాస్ ఉంటాయి. నేను ట్యూబ్ బ్రా అంటే ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ మూడిట్లో కూడా మీరు ఏ స్టైల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ట్యూబ్ బ్రా అంటే ఇలా ఉంటుంది అనమాట, మీకు పైన ఎలాంటి స్ట్రాప్స్ ఉండవు, జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ దీనికి ప్యాడ్స్ కూడా ఉంటాయి, లోపల మీకు కప్ కూడా ఉంటుంది, నీట్ గా మీ బస్ట్ ని షేప్ చేసి చూపిస్తుంది అనమాట. ఇలా కప్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీకు నచ్చలేదు అనుకుంటే ఇక్కడ మీరు తీసేయచ్చు కూడా, మీకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు కూడా. సో ఇదేంటంటే మీరు నార్మల్ గా శారీస్ పైనకి ఇప్పుడప్పుడు ఇలా స్ట్రాప్స్ లేకుండా వేసుకుంటారు కదా, ఆ స్టైల్ వేసుకోవచ్చు, అంటే ఇది బ్రాలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది కూడా ఒకటి పెట్టుకోండి, చాలా వాటి పైనకి యూజ్ అవుతుంది మీకు స్ట్రాప్స్ ఎక్కువ ఇష్టం లేకపోతే. సో దీని వచ్చేసి ట్యూబ్ బ్రా అంటారు అనమాట. చాలా మంది నేమ్స్ చెప్పండి అని చెప్తున్నారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ అది చాలా మందికి అర్థం అవ్వట్లేదు. సో ఈసారి నేను కాన్సెప్ట్ ఇలా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మీకు ప్యాడ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ బ్లౌజ్, అంటే మనం రెగ్యులర్ గా మన అమ్మ వాళ్ళు వేసుకుంటారు కదా, రెగ్యులర్ గా వేసుకునే బ్లౌజ్ ఆర్ పట్టు శారీస్ పైన మనం నార్మల్ గా స్టిచ్ చేయించుకునేది ఉంటుంది కదా, వితౌట్ ఎనీ ప్యాడ్స్ నార్మల్ గా స్టిచ్ చేయించుకుంటాం కదా. సో దానికి ఏం యూస్ చేయాలి అంటే, సో ఎవ్రీడే బ్రాస్ అని చాలానే ఉంటాయి, మీకు వాటి లింక్స్ కూడా ఇస్తాను చూడండి. మీరు షయావేలోకి వెళ్ళి మీకు ఏ నేమ్ తో సెర్చ్ చేసినా కూడా మీకు వాటి కేటగిరీ వచ్చేస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ఎవ్రీడే బ్రాతో పాటు ప్యాడెడ్ బ్రా, మౌల్డెడ్ బ్రా, సీమ్లెస్, వైర్డ్ బ్రాస్, వైర్లెస్ బ్రాస్, ఇలా ఏదైనా మీరు యూస్ చేయొచ్చు అనమాట దానిపైనకి. ఎందుకంటే అది బ్యాక్ ఎక్కువ ఉంటుంది అండ్ స్లీవ్స్ కూడా బాగానే ఉంటాయి, మనం దగ్గరికి నెక్ పెట్టించుకుంటాం కాబట్టి మీరు ఎవ్రీడే యూస్ చేసే వాటితో ఈ స్టైల్లో మీకు ఏది బాగా సెట్ అవుతుందో చూసుకోండి. మీరు ఎవ్రీడే శారీ కట్టుకునే వాళ్ళైతే మీకు ఏ స్టైల్ బాగా సెట్ అవుతుందో చూసుకొని ఆ బ్రా మీరు కంటిన్యూ చేయడం బెస్ట్. నేనైతే ఎవ్రీడే బ్రా లేదా మౌల్డెడ్ బ్రా, మినిమైజర్ ఇలాంటివి ఎక్కువ నేను సజెస్ట్ చేస్తాను వీటితో. సో ఇవన్నీ నేను షాప్ చేసినందుకు నాకు షయావేలో ఒక 2 ప్యాంటీస్ కూడా ఫ్రీ ఇచ్చారనమాట, నాకు ఫ్రీగా వచ్చినవి. షయావే ఓపెన్ చేసిన వెంబడే మీకు ఇలా అన్ని కేటగిరీస్ కనిపిస్తాయి అనమాట. సో ఎవ్రీడే బ్రా, లేస్ బ్రా, సో మీకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీ మెజర్మెంట్స్ కూడా
మీ సైజెస్ కూడా ఉంటాయి. సో దానిపైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కలెక్షన్ అంతా వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఒకవేళ మీ బ్రా సైజ్ కనుక ఎగ్జాక్ట్గా మీకు తెలియకపోతే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎవ్రీడే బ్రా పైన క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఏది కావాలో దానిపైన క్లిక్ చేశాక, అంటే మీకు ఏ టైప్ కావాలి దానిపైన క్లిక్ చేశాక, సో మౌల్డెడ్ బ్రా అని, ఎవ్రీడే బ్రా అని, సో చాలా ఉంటాయి. దానిపైన క్లిక్ చేశాక సో ఏదో ఒక బ్రా మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నాక ఆ బ్రా డీటెయిల్స్లోకి వెళ్తే సో మీకు అక్కడ తెలుస్తుంది ఫైండ్ మై సైజ్ అని ఉంటుంది. సో మీ సైజ్ ఎగ్జాక్ట్గా తెలిస్తే మీరు దానిపైన ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఫైండ్ మై సైజ్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీరు ఎగ్జాక్ట్గా మీ బ్రా సైజ్ ఏంటన్నది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. దాన్ని చదివాక సో ఇక్కడ బ్యాండ్ సైజ్ అని, తర్వాత బస్ సైజ్ అని ఉంటుంది. దానిపైన మీరు టేప్తో మెజర్ చేసి ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 73 బ్యాండ్ సైజు అండ్ 85 నేను బస్ సైజ్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత గెట్ మై సైజ్ అని దానిపైన క్లిక్ చేస్తే సో మీకు ఎగ్జాక్ట్గా మీ సైజ్ ఏంటన్నది ఇక్కడ చూపిస్తుంది. సో దీనివల్ల మీరు ఈజీగా మీ బ్రా సైజ్ ఏంటో తెలుసుకోగలుగుతారు. సో నాకైతే ఇక్కడ 32B అని చూపించింది. సో ఇలాగే మీరు ఎగ్జాక్ట్గా మీ సైజ్ ఏంటో తెలుసుకోవచ్చు. కాకపోతే టేప్ అనేది టేప్తో ప్రాపర్గా మెజర్ చేయాలి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి క్లియర్గా మీ బ్రా సైజ్ ఏంటో. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, అలాగే ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకెవరికైనా బ్రాస్ కి సంబంధించి పెద్దగా నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఎక్కువ బ్రాస్ కి సంబంధించి డౌట్స్ ఉన్నాయి అనుకునేటప్పుడు ఈ వీడియో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.